ప్రతిభతో కడు పేదరికాన్ని సైతం జయించి కష్టాలను ఓర్చి భారతదేశం తరపున పథకాలను సాధించిన బాపట్ల జిల్లా పందిళ్లపల్లికి చెందిన పిచ్చుక నాగరాజుపై పలువురు క్రీడాభిమానులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నాగరాజు ఈ నెల 28 నుండి వచ్చే నెల జూన్ 3 వరకు చైనాలో జరగనున్న అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 2007, 2011 కంబోడియా, జర్మనీ దేశాలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచి పథకాలను సాధించాడు. ఆటలలో అద్భుతంగా రాణిస్తున్న నాగరాజుకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. డిగ్రీ చదివిన చేనేత కుటుంబానికి చెందిన నాగరాజు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో కలిసి మగ్గంపై నేత నేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎంత కుంగదీసినా కఠోర దీక్షతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం భారతదేశం తరపున అంతర్జాతీయ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాగరాజుకు చైనాలో జరిగే క్రీడలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రయాణ ఖర్చులకు దాదాపుగా 2,25,000 అవసరమవుతుందని, ఆర్థికంగా ఆదుకుంటే భారతదేశానికి బంగారు పథకాన్ని సాధిస్తానని భరోసా ఇస్తున్నాడు. వేటపాలెంకు చెందిన రోటరీ క్లబ్ వారు 50,000 రూపాయలు సహాయం చేశారని, దాతలు తమకు సహకరించాలని నాగరాజు అభ్యర్థిస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందలపల్లి గ్రామం. నాకు చిన్నతనంలోనే కుడి చేయిని కోల్పోయిన తర్వాత ఎన్నో బాధలు పడ్డాను. కానీ నాకు క్రీడ వల్ల ఆసక్తి వల్ల మా తాతగారు నన్ను గమనించి వాలీబాల్ ట్రైనింగ్ చేయడం చేశాడు. తదుపరి నేను నా డిస్ట్రిక్ట్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, ఆల్ ఇండియా స్థాయిలోను, ఇంటర్నేషనల్ స్థాయిలోను పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2009లో జరిగిన వాలీబాల్ పారాలింపిక్ ప్లేయర్స్కి నేను 7వ స్థానం తీసుకొని వచ్చాను. తదుపరి 2011లో జరిగిన బీచ్ వాలీబాల్ జర్మనీలో జరిగిన వరల్డ్ కప్కి నేను సిల్వర్ మెడల్ సాధించాను. తదుపరి ఇప్పుడు 2024లో జరగబోయే చైనాలోని వరల్డ్ ఛాంపియన్షిప్కి నేను ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది. తదుపరి నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఖర్చుల నిమిత్తం 2,25,000 ఖర్చు అవుతుంది కావున కొంతమంది దాతల సహాయము చేయటం జరిగింది. తదుపరి నాకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి నాకు ముందు నడిపించాలని ప్రార్థిస్తున్నాను.